యువర్ మైండ్ కెన్ బీ యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఆర్ యువర్ వర్స్ట్ ఎనిమీ. ట్రైన్ ఇట్ వైజ్లీ. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు ఎప్పుడైనా మీ ఫోన్ ఆఫ్ చేసి 1 గంట సైలెంట్గా కూర్చున్నారా? ఒకసారి ట్రై చేసి చూడండి. మొదటి 5 నిమిషాల్లో మీ చేతులు ఫోన్ కోసం వెతికేస్తాయి. తర్వాత మీ మనసు మీతో అంటుంది, ఎందుకింత సైలెన్స్, వెంటనే ఫోన్ తీసుకుని నొక్కు అని అంటుంది. 1 నిమిషం సైలెంట్గా కూర్చోవాలంటే మనకి చాలా భయం. ట్రైన్లో కూర్చున్నా, లైన్లో నుంచున్నా, కొంచెం టైం దొరికితే చాలు వెంటనే మనం ఫోన్ తీసేసుకుంటాం. ఎందుకంటే మనం బోర్గా ఫీల్ అవ్వడానికి ఇష్టపడం, భయపడతాం. కానీ అదే బోర్ అనిపించే సైలెన్స్లోనే గొప్ప ఆలోచనలు పడతాయి. ఉదాహరణకి స్టీవ్ జాబ్స్ ప్రశాంతంగా నడుస్తున్నప్పుడు అతనికి వచ్చిన ఆలోచనే ఈరోజు యాపిల్గా మారింది. అబ్దుల్ కలాం రాత్రివేళ రిషికేశ్లో ఒక ప్రశాంత క్షణంలో వచ్చిన ఆలోచనే భారతదేశానికి ఒక మిజైల్ మ్యాన్ని అందించింది. అదే సైలెన్స్కి ఉన్న పవర్. ఇది మన మనస్సుని రీసెట్ చేస్తుంది, మన లోపల ఉన్న శక్తి గురించి మనకి తెలిసేలా చేస్తుంది. అయితే మనం మాత్రం నిద్ర లేవగానే స్క్రీన్ చూస్తాం, రాత్రి నిద్రపోయే ముందు కూడా అదే స్క్రీన్ని చూస్తాం. మన మనస్సు విశ్రాంతి కోరుకుంటుంది, కానీ మనం దానికి అది ఇవ్వం. ఎందుకంటే మనం ఈ ప్రపంచంతో కనెక్ట్ అయి ఉందామని అనుకుంటున్నాం, కానీ మన మనస్సుతో మాత్రం డిస్కనెక్ట్ అవుతున్నాం. నిజానికి సమస్య ఫోన్తో కాదు, మన ఆలోచనలతోనే ఉంది. ఆ ఆలోచనలపై కంట్రోల్ లేకపోవడంతోనే ఇదంతా జరుగుతుంది. ఫ్రెంచ్ ఫిలాసఫర్ బ్లేజ్ పాస్కల్ ఏమన్నారంటే, మనిషి 1 నిమిషం కూడా నిశ్శబ్దంగా ఉండలేకపోవడం వల్లే చాలా సమస్యలు పడతాయి అని. ఈయన ఈ మాట 400 ఏళ్ల క్రితం అన్నాడు, కానీ ఈ మాట ఇప్పటికి కూడా నిజం. ఈరోజు ఈ వీడియో ద్వారా అసలు మెంటల్ టఫ్నెస్ అంటే ఏంటి, సక్సెస్ కోసం ఈ ప్రపంచంతో నిజంగా పోరాడాల్సిన అవసరం ఉందా, కంఫర్ట్ జోన్ నుండి బయటికి రావడం ఎలా, ఇలాంటి ఎన్నో ప్రశ్నలకి సమాధానం టర్న్ ఆఫ్ ద చాటర్ అనే ఒక పుస్తకంలో నుంచి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా అసలు మెంటల్ టఫ్నెస్ అంటే ఏంటి? వాట్ ఈజ్ మెంటల్ టఫ్నెస్? ఎంతో పెద్ద పేరు పొందిన లీడర్స్, అథ్లెట్స్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎంతోమంది సక్సెస్ఫుల్ పీపుల్ని మనం చూసే ఉంటాం. మరి సక్సెస్ఫుల్ పీపుల్కి మనకి తేడా ఏంటి? నేను ఎందుకు ఫెయిల్ అవుతున్నా, నేను ఎంత ట్రై చేసినా సక్సెస్ రాకపోవడానికి కారణం ఏంటి అని ఎప్పుడు మనం ఆలోచిస్తూనే ఉంటాం. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం మెంటల్ టఫ్నెస్. బాడీ హెల్దీగా ఉండడానికి ఫిట్నెస్ ఉన్నట్లే మన మనస్సు హెల్దీగా ఉండడానికి ఈ మెంటల్ టఫ్నెస్ అవసరం. దీనికోసం మనకి కావాల్సింది ఆత్మవిశ్వాసం, సిచ్యువేషన్ ఎలాంటిది ఎదురైనా తిరిగి లేవగలిగే ధైర్యం, పాజిటివ్ ఆలోచనలతో, పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండటం. కానీ మనకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒకరోజు మనం ధైర్యంగా ఉంటాం, ఇంకో రోజు భరించలేని స్ట్రెస్ని ఫేస్ చేస్తుంటాం, మరో రోజు ఇంకేదో ప్రాబ్లం, దానివల్ల వచ్చే ఇంకొక బాధ. ఇలా రోజు ఒక్కొక్కలాగా ఉండటం వల్ల స్లోగా మన మీద మనం నమ్మకం కోల్పోతాం. వీటిని దూరం చేయాలి అని అనుకుంటాం, కానీ చేయలేం. ఎందుకంటే నెగిటివ్ ఆలోచనలు తగ్గించాలనుకుంటాం, ఓవర్ థింకింగ్ని దూరం చేయాలి అనుకుంటాం, డిసిప్లిన్తో కంఫర్ట్ జోన్లో నుంచి బయటికి రావాలనుకుంటాం. కానీ మన మెంటల్ టఫ్నెస్ సరిపోక ఇవన్నీ జరగడం కష్టమైపోతుంది. మీలో చాలామంది ఈ వీడియో చూసినప్పుడు కూడా వెంటనే అమలు చేసేస్తాను, నా లైఫ్ని అద్భుతంగా మార్చేసుకుంటాను అని అంటారు. కానీ కొంతసేపటికి ఆ మోటివేషన్ కాస్త దూరం అయ్యి రేపు చేద్దాంలే, తర్వాత చూద్దాంలే అని బద్ధకం తలుపు తట్టేలా చేస్తాం. అలా జరగకూడదంటే ఇప్పుడు నేను మాట్లాడబోయే 3 స్టెప్స్ని మీరు గుర్తుంచుకోండి. స్టెప్ నెంబర్ 1, ముందు మీకేం కావాలి మీరు తెలుసుకోండి. ఎందుకంటే ఒక చెట్టు గాలివానలకి తట్టుకుని నిలబడాలంటే వేర్లు భూమి లోపలికి చొచ్చుకుపోయి ఉండాలి. అప్పుడే ఆ చెట్టు స్ట్రాంగ్గా నిలబడుతుంది. అదేవిధంగా మన ఆలోచనలు అనే వేర్లు మట్టి లాంటి దృఢ సంకల్పంతో గట్టిగా చొచ్చుకుపోయి ఉన్నప్పుడే ఎంత ఈదురుగాలి, వాన లాంటి ఎలాంటి కష్టం ఎదురైనా మనం నిలబడగలం. మీరేం చేస్తే హ్యాపీగా ఉంటారు, మీరు ఎలా ఉంటే మీకు నచ్చుతారు, ఏది మీకు ప్రశాంతతనిస్తుంది, ఇలాంటి క్వశ్చన్స్ మిమ్మల్ని మీరు అడిగి మీ గురించి మీరు తెలుసుకోండి. ఎందుకంటే మెంటల్ టఫ్నెస్ అంటే కొందరికి ప్రశాంతత అవ్వచ్చు, మరి కొంతమందికి ఫోకస్ అవ్వచ్చు, లేదా ఇంకొంతమందికి ఏదైనా అవ్వచ్చు. సో మిమ్మల్ని మీరు అడగడం మర్చిపోకండి. స్టెప్ నెంబర్ 2, మీ కలల్ని స్పష్టంగా చూడండి. కాసేపు మీ పొజిషన్, మీ డబ్బు, మీ సమయం అన్నీ పక్కన పెట్టండి. ఈ ప్రపంచంలో మీకు నిజంగా సంతోషాన్ని కలిగించేది ఏంటి? దీనికి ఆన్సర్ మీరు చూస్ చేసుకున్న లైఫ్ గోలే చెప్తుంది. మీ అతిపెద్ద గోల్ని రీచ్ అవ్వడానికి మినీ గోల్స్ అంటే చిన్న చిన్న గోల్స్ పెట్టుకుంటూ పెద్ద గోల్ని రీచ్ అవ్వడానికి స్టెప్స్ వేయండి. ఇది మర్చిపోకండి. అండ్ స్టెప్ నెంబర్ 3, మీ యాటిట్యూడ్ని అబ్జర్వ్ చేయండి. యాటిట్యూడ్ అంటే మీరు చూసే దృష్టికోణం, మీ పర్సెప్షన్. మీరు ఏ విషయాన్ని ఎలా చూస్తున్నారు, ఎలా ఆలోచిస్తున్నారు, ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఇలా ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేయండి. ఇలా అబ్జర్వ్ చేయడం వల్ల మిమ్మల్ని వెనక్కి లాగేదేంటి, మీకు స్ట్రెస్ని పెంచేదేంటి,
మీ ఆలోచన విధానంలో ఏదైనా చేంజెస్ చేసుకోవాలా అనే ప్రతి చిన్న విషయాన్ని మీకు తెలిసేలా చేస్తుంది. అండ్ గుర్తుంచుకోండి, మీ జీవితాన్ని మార్చే శక్తి మీ ఆలోచనలోనే ఉంది. మీరు మీ బలహీనతలను దూరం పెట్టి మీ బలాలకి దగ్గర అవడం, ఎంత కష్టం ఎదురైనా భయంతో ఆగకుండా ముందుకు వెళ్ళడం, టెంపరీ హ్యాపీనెస్ కోసం మీ గోల్స్ని పక్కకు పెట్టకుండా ఎదురయ్యే ప్రతి ఫెయిల్యూర్ నుండి కొత్త పాఠం నేర్చుకోవడం, మీపై మీరు పూర్తి నమ్మకం పెట్టి సాధించాలనే తపనతో ఉండటం, ఇవన్నీ చేస్తే మీరు అసాధ్యం అనుకున్న ప్రతి పనిని సుసాధ్యం చేస్తారు. ఈ ప్రపంచానికి మీరేంటో ప్రూవ్ చేయగలుగుతారు. సో మెంటల్ టఫ్నెస్ అంటే అవకాశాల కోసం ఎదురు చూడటం కాదు, అవకాశాలని సృష్టించుకోవడం. ఎందుకంటే ఎదురు చూస్తూ కూర్చుంటే ఎదురు చూపులు మాత్రమే మిగులుతాయి, ప్రయత్నిస్తేనే దారి కనిపిస్తుంది. 8 ఏళ్ల క్రితం ఈ తెలుగు గీక్ స్టార్ట్ చేసినప్పుడు ముందు నాకు దారి కనిపించలేదు. మా అన్నయ్య అన్నాడు, నన్ను నమ్మి పని చేయి, అంతా నేను చూసుకుంటాను అని చెప్పాడు. నేను చేస్తూ 8 ఇయర్స్ అయిపోయింది. అండ్ ఒక్క బుక్ అయినా చదవగలనా అని అనుకునేవాడిని. ఇప్పుడు నాకు లెక్కే లేదు, 200 300 ఎన్ని పుస్తకాలు చదివాను నాకు గుర్తు కూడా లేదు. అండ్ ప్రతి బుక్లో ఏదో ఒక కొత్త పాఠం నేర్చుకున్నా. కానీ నిజంగా ఆలోచించండి, అసలు ఇన్ని పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. మనకి సెట్ అయ్యే ఒక్క పుస్తకం చదివితే చాలు, లైఫ్ మారిపోతుంది. కానీ ఇన్ని పుస్తకాల్లో రకరకాల పాయింట్స్ నాకు బాగా నచ్చాయి. ఆ పుస్తకాల్లోని ఈ మంచి మంచి లెసన్స్ని సెలెక్ట్ చేసి ఒక పుస్తకం రాస్తే ఎలా ఉంటుంది అని అనుకున్నా. కానీ తర్వాత ఇంకొక ఆలోచన వచ్చింది. దీన్ని ఒక ప్రాక్టీస్ చేసే విధంగా, లైక్ గైడెడ్ మెడిటేషన్, ఎఫర్మేషన్స్, రికార్డెడ్ వీడియోస్, ప్రాక్టీస్ చేయడానికి ఉపయోగపడే యాక్షనబుల్ పీడిఎఫ్స్, ఇవన్నీ ఎలా ఇవ్వగలం అని అనుకున్నప్పుడే నాకు ఒక కోర్స్ ఐడియా వచ్చింది. తెలుగు గీక్స్ అకాడమీ స్టార్ట్ చేసాం. దాంట్లో డైలీ ఇంప్రూవ్మెంట్ అని ఒక కోర్స్ పెట్టాం. ఆల్రెడీ 2000కు పైగా చాలామంది యూజర్స్ ఉన్నారు అండ్ వాళ్ళు చాలా బాగా ఈ కోర్స్ని ఉపయోగించుకుంటున్నారు. సో ఈ కోర్స్ని 7 days డిస్కౌంట్ ప్రైస్తో మళ్ళీ ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. మీలో ఎవరికైనా లైఫ్ని డైలీ స్లోగా అయినా సరే ఇంప్రూవ్ చేసుకోవాలి అనే పట్టుదల ఉంటే ఈ కోర్స్ ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఆఫర్లో 1999 ఉన్న ఈ కోర్స్ 999కే ఇస్తున్నాను అండ్ కోడ్ TG50. దీనికి లింక్ డిస్క్రిప్షన్లో అలాగే పిన్డ్ కామెంట్లో కూడా ఉంటుంది. అండ్ బ్యాక్ టు ద వీడియో. ద వరల్డ్ ఇజంట్ అగెన్స్ట్ యూ. వర్షం పడితే నేల ఫస్ట్ మెత్తగా మారినా తర్వాత బలంగా మారుతుంది. అదేవిధంగా కష్టాలు వస్తేనే మనిషి మరింత బలంగా మారుతాడు. మన చుట్టూ ఉండే ఈ ప్రపంచాన్ని అణువంతైనా మనం మార్చలేం, కానీ దాన్ని చూసే మన ఆలోచన విధానాన్ని మాత్రం మనం మార్చుకోగలం. నేనేం చేసినా ఫెయిల్ అవుతాను, అసలు నాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఫీల్ అవుతూ, నాకేది కలిసి రాదు, ఈ ప్రపంచం కూడా నాకు అన్యాయం చేస్తుంది అని ఆలోచిస్తుంటే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రపంచం మనకు అసలు వ్యతిరేకంగా లేదు. మన మనస్సే మనకు వ్యతిరేకంగా ఉంది. మనకొచ్చే ప్రతి సమస్య మనల్ని మరింత బలవంతులుగా మార్చడానికి వస్తున్నాయనే ఆలోచన మనం చేయాలి. మనలో చాలామందికి ఇతరులను నిందించే అలవాటు, బ్లేమ్ చేసే అలవాటు ఉంటుంది. మన వల్ల ఏదైనా తప్పు జరిగినా, నష్టం వచ్చినా లేదా ఇంకేదైనా సమస్య వచ్చినా మనం వెంటనే నిర్మోహమాటంగా ఎదుటి వాళ్ళ మీదకి తోసేస్తాం. లేదా నాకు అంత అదృష్టం లేదు, ఈ ప్రపంచం నాకు సపోర్ట్ చేయట్లేదు అని అంటాం. కానీ ఇక్కడ మనం చూడాల్సింది సమస్యల్ని కాదు, పరిష్కారాలని. ఎందుకంటే మనల్ని ఆపడానికి ఈ ప్రపంచం లేదు. మన భయమే, మన కోపమే, మన అహంకారమే మనల్ని ఆపుతుంది, మనతో ఆడుకుంటుంది. ఉదాహరణకి బ్రేకప్ అయ్యింది, లేదా మన కళ్ళ ముందలే పెద్ద ప్రమాదం జరిగింది, లేదా ఎన్నో ఆశలతో ఇన్వెస్ట్ చేసిన డబ్బు పోయింది. ఇలాంటివి జరిగినప్పుడు మనలో ధైర్యం తగ్గి కోపం, బాధ లాంటి ఎమోషన్స్కి మనం లొంగిపోతాం. కానీ అలా కాకుండా మంచో చెడో ఇలా మనకి ఎదురయ్యే ప్రతి అనుభవం మనకి ఏదో ఒకటి నేర్పిస్తుంది అని మనం ఆలోచించాలి. ఈ విషయాన్ని మనం గ్రహించిన రోజు మన ఆలోచన విధానంలో కూడా మార్పు వచ్చి మెంటల్ టఫ్నెస్ పెరుగుతుంది. ఎందుకంటే మన ఆలోచనలే మన జీవితాన్ని నిర్మిస్తాయి. గుర్తుంచుకోండి, మీరు ఏదైతే ఎక్కువగా ఆలోచిస్తారో అదే మీకు జరుగుతుంది. అది మంచైనా చెడైనా సరే. దీన్నే లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. దీని గురించి మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. సో మీ కలల్ని నిజం చేసుకోవడానికి ఆలోచిస్తూ అనవసరమైన విషయాల మీద మీ ఎనర్జీ వేస్ట్ చేయకుండా, కోరుకున్నది దక్కితే ఎలా ఉంటుందో విజువలైజ్ చేసుకుంటూ, కోపం, అసూయ లాంటి ఎమోషన్స్కి దూరంగా ఉంటూ ప్రశాంతంగా మీ గోల్స్ వైపు అడుగులు వేయండి. ఇంకో మాట, మన కళ్ళ ముందు ఏదైనా తప్పు జరిగినప్పుడు వెంటనే నెగిటివ్గా అసలు మాట్లాడద్దు. ఒక క్షణం ఆగి మాట్లాడటం వల్ల రిలేషన్స్ బ్రేక్ అవ్వవు. అసలు ఏం జరిగిందో ఆలోచించి మాట్లాడే దృష్టికోణం ఉండటం వల్ల సమస్యలు కూడా తగ్గిపోతాయి. కష్టం వచ్చిందా, కంగారు పడకు. ఈ కష్టం నిన్ను బలవంతుడిగా మార్చడానికి వచ్చిందని ఆలోచించు. ఫెయిల్ అయ్యావా, వెళ్ళేదారి మార్చుకోమని ఈ ప్రపంచం నీకు హింట్ ఇచ్చిందని ఆలోచించు. ప్రతిసారి కుప్పకూలిపోయినట్లు అనిపిస్తే కంగారు పడద్దు. అదే మీ లైఫ్కి రీస్టార్ట్ బటన్ అని గుర్తుంచుకోండి. అండ్ ఈ వీడియోలోని చివరి పాయింట్, డూ అన్కంఫర్టబుల్ థింగ్స్ డైలీ. మీరు ఎప్పుడైనా గమనించారా, మొదటిసారి సైకిల్ తొక్కినప్పుడు చాలా భయం వేస్తుంది, కానీ ఆ భయమే కార్ని డ్రైవ్ చేసే స్థితికి తీసుకెళ్ళింది. అలాగే మొదటిసారి స్టేజ్ ఎక్కి మాట్లాడినప్పుడు మీ చేతులు వణిగాయా,
కానీ ఆ వణుకు వల్లే మీరు ఈరోజు అందరి ముందు ధైర్యంగా నిలబడి మాట్లాడేలా చేసింది. అందరూ జీవితంలో ఎదగాలి అని అనుకుంటారు, కానీ కంఫర్ట్ జోన్కే పరిమితం అవుతారు. భయం లేకుండా, ఒత్తిడి లేకుండా ప్రతిరోజు ఒకే రొటీన్, ఒకే పనులు చేస్తూ ఉంటే చాలా సేఫ్గా అనిపిస్తుంది. ఏ భయం లేకుండా, ఏ మార్పు రాకుండా, ఎటువంటి ఛాలెంజ్ తీసుకోకుండా, ఉన్న చోట కదలకుండా ఉంటే దాన్నే కంఫర్ట్ జోన్ అంటారు. ఇదొక భయం లేని ప్రదేశం లాంటిది, కానీ మీ కలలు చనిపోయేది కూడా ఇక్కడే. అయినా కూడా ఈ జోన్ని అందరూ ఎక్కువగా ఇష్టపడతారు. కారణం, ఈ జోన్లో భయం ఉండదు, ప్రెషర్ కూడా ఉండదు, దాంతోపాటు ఎదుగుదల కూడా ఉండదు. ఒక్కసారి మీరే ఆలోచించండి. మనం మొదటిసారి సైకిల్ తొక్కినప్పుడు చాలా భయం వేస్తుంది. దెబ్బ తగలకుండా సైకిల్ నేర్చుకోవడం సాధ్యమా? అసాధ్యం. సైకిల్ నేర్చుకోవాలన్న తపనతో తిరిగి లేస్తాం. అలానే జీవితం కూడా భయంగా ఉందని ఆగిపోతే గమ్యం ఏంటో తెలియకుండా మనం కన్న కలల్ని డీప్ స్లీప్లోనే ఉంచి మన చేతులతో మన సక్సెస్కి తలుపులు మూసినట్లు చేసుకుంటాం. కంఫర్ట్ జోన్లో ఉండటం ఈజీయే, కానీ అందులో ఉన్న ఎవరూ గొప్పవాళ్ళు కాలేదు. ఎందుకంటే జీవితంలో ముందుకు వెళ్ళాలంటే ఉన్న చోటే ఆగిపోకూడదు. అందుకే మనం 3 జోన్స్ గురించి తెలుసుకోవాలి. ముందుగా కంఫర్ట్ జోన్. దీని గురించి ఆల్రెడీ ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నాం. ఈ జోన్లో ఉన్నప్పుడు భయంతో పాటు ఎదుగుదల కూడా ఉండదు. లైఫ్ చాలా ఈజీగా మూవ్ అయిపోతుంది, కానీ జీవితం ఉన్న చోట్ల ఆగిపోయినట్లు ఉంటుంది. మీకు చాలా బోరింగ్గా కూడా ఉంటుంది. రెండోది ఆప్టిమల్ పెర్ఫార్మెన్స్ జోన్. ఇందులో కొంచెం స్ట్రెస్ ఉంటుంది, కానీ ఆ స్ట్రెస్సే మిమ్మల్ని ఇంప్రూవ్ అయ్యేలా చేస్తుంది. కొంచెం స్ట్రెస్, కొంచెం ధైర్యం, ఇవి కలిసే బంగారాన్ని తయారు చేస్తాయి. అండ్ ఈ జోనే మీ గ్రోత్ జోన్. మూడవది డేంజర్ జోన్. ఇందులో భయం ఎక్కువగా ఉంటుంది, ఆందోళన, యాంగ్జైటీ ఎక్కువగా ఉంటుంది. దాంతో మన పనితీరు కూడా తగ్గిపోతుంది. అందుకే మేనేజ్మెంట్ అవసరం. అంటే అతిగా కంఫర్ట్ జోన్లో ఉండకుండా, అతిగా డేంజర్ జోన్లోకి వెళ్లకుండా ఆప్టిమల్ పెర్ఫార్మెన్స్ జోన్లో ఉంటే సక్సెస్కి సక్సెస్, ప్రశాంతతకి ప్రశాంతత. ఉదాహరణకి మీరు ఫిట్గా మారాలి అని అనుకుంటున్నారనుకోండి. ఉదయం లేవగానే కొంతసేపు వర్కౌట్ చేయండి. మొదట్లో ఇష్టంగా ఉన్న కొన్ని రోజులకి అలవాటుగా మారిపోతుంది. అలాగే మీరు ఇబ్బంది పడే వాటిని వదిలేయకుండా ప్రతిరోజు ఒక కొత్త పని మొదలు పెట్టండి. కొత్త వాళ్ళతో మాట్లాడడం, ఎప్పటి నుండో చదవాలనుకుంటున్న పుస్తకాన్ని చదవడం, మీ గోల్స్ కోసం ఏం చేయాలో ప్లాన్ చేసుకోవడం, ఇలాంటి అలవాట్లని మీ జీవితంలో భాగం చేసుకోండి. ఇలా మనం ఈ వీడియో చివరికి వచ్చేసాం. ఈ వీడియో ముగించే ముందు ఒకసారి రివైజ్ చేసేసుకుందాం. వాట్ ఈజ్ మెంటల్ టఫ్నెస్? జీవితం ఎప్పుడూ మనకిష్టమైనదే ఇస్తుంది అని అనుకోకండి. ఏ కష్టమైనా తట్టుకునే ధైర్యం, ప్రతి ఫెయిల్యూర్ నుంచి నేర్చుకునే తపన, మరియు మన మీద మనకు ఉండే నమ్మకం, ఇవే మెంటల్ టఫ్నెస్. ఇది గెలవడం గురించి కాదు, కష్టాలు వచ్చినప్పుడు వెనక్కి తగ్గకుండా నిలబడడం గురించి. ద వరల్డ్ ఇజంట్ అగెన్స్ట్ యూ. ప్రపంచం మనకెప్పుడు వ్యతిరేకంగా లేదు. మన ఆలోచనలు తప్పుదారిలో ఉన్నప్పుడే మనకన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి అనిపిస్తుంది. మనకొచ్చే ప్రతి కష్టం మనల్ని కోల్చడానికి కాదు, మనల్ని బలవంతులను చేయడానికి వస్తుందని మనం గుర్తించాలి. డూ అన్కంఫర్టబుల్ థింగ్స్ డైలీ. మనం ఎదగాలంటే మనలోని భయాన్ని దాటాలి. కంఫర్ట్ జోన్ మనకి సౌకర్యాన్ని ఇస్తుంది, కానీ సక్సెస్ నుంచి దూరం చేస్తుంది. అందులో నుంచి బయటకు వచ్చి మన గోల్స్ కోసం, మన ఇష్టాల కోసం బద్ధకాన్ని పక్కన పెట్టి మొదలుపెట్టే చిన్న కొత్త పనులే సక్సెస్కి దారిని చూపిస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈరోజు మీ కంఫర్ట్ జోన్ నుండి బయటికి వచ్చి మీరు చేయబోయే ఒక కొత్త పని ఏంటో నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి. బద్ధకాన్ని పక్కన పెట్టి మొదలుపెట్టే ఆ చిన్న పనే మీ సక్సెస్కి దారి చూపిస్తుంది. అలాగే తెలుగు గీక్స్ అకాడమీలోని డైలీ ఇంప్రూవ్మెంట్ కోర్స్ మీరు ట్రై చేద్దాం అనుకుంటే దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.